చిత్రను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను ఇక మనోహరి, చిత్ర ఇద్దరు కూడా ఒక గదిలో బంధించి రౌడీలను కాపలాగా ఉంచుతారు. ఇక అమర్, రాథోడ్ వాళ్ళ గురించి తెలుసుకుని అక్కడికి వెళ్తారు. అమర్ వెళ్ళేసరికి ఇక ఆ రౌడీలు అమర్ మీదకు వస్తూ ఉంటే అమర్ అక్కడ ఉన్న రౌడీలందరినీ కూడా చితగ్గొడుతూ ఇక చిత్రను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను ఇక అక్కడి నుంచి విడిపిస్తూ ఉంటాడు. ఇక చిత్ర మా తమ్ముడిని ఎల్లుండి పెళ్లి చేసుకోబోతుంది అని అమర్ చెప్పేసరికి వాళ్ళు కంగారుగా 2 రోజుల్లో కాదండి పెళ్ళి, చిత్ర ఈరోజే మీ తమ్ముడిని గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసింది అని వాళ్ళు చెప్పేసరికి అమర్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక వెంటనే బాకీకి ఫోన్ చేసి అమర్ జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఎలాగైనా సరే నువ్వు గుడికి వెళ్ళి ఆ పెళ్ళి ఆపు, నేను కూడా గుడికి వస్తున్నాను అని అమర్ బాగీకి చెప్తూ ఉంటాడు. ఇక అమర్ కూడా గుడికి బయలుదేరుతాడు. బాగి హడావుడిగా గుడికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పటికి గుళ్ళో చిత్ర, వినోద్ ఇద్దరు కూడా కలిసి దేవునికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. పంతులు గారు చిత్రకి, ఇదిగో అమ్మ, నువ్వు అడిగినట్టుగా దేవుని దగ్గర పెట్టి పూజ చేసి ఇచ్చాను. ఈ తాళి వీలైనంత త్వరలో నీ మెడలో పడిపోవాలి, ఆలస్యం అవ్వకూడదు అని పంతులు గారు చెప్పగానే, అలానే పంతులు గారు చాలా త్వరగా ఇది నా మెడలో పడిపోతుంది అని చిత్ర పంతులు గారికి చెప్తూ ఉంటుంది. మరి బాగి గుడికి వస్తూ ఉంటుంది. చిత్ర వినోద్ని ఎలా ఒప్పించి తన మెడలో తాళి కట్టించుకుంటుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.